అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అది కూడా కేవలం ఒక కప్పు బియ్యంతోనే ప్రిపేర్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఇక్కడ దోశ రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని, రేషన్ బియ్యాన్ని దేన్నైనా తీసుకోవచ్చు. మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంలోకి వాటర్ని పోసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఆ నీటిని వంపేసి మరలా ఇందులోకి మంచినీటిని పోసుకొని మూత పెట్టేసి కనీసం వీటిని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ టైం ఉంటే 3 గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి బియ్యం అనేది చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1 ఇంచి అల్లం, అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా, ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలి. కేవలం 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మరొక టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అంటే మనం గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని చక్కగా కలిపేసుకొని యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు ఈ రెసిపీ కోసం వాటర్ని ఎక్కడా కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదండి. కేవలం 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బంగాళదుంపను కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ముందుగానే తురిమేసి వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంప తురుముని వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండేసి యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులో ఒక చిన్న క్యారెట్ని తురిమి వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్లు బాగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయ చిన్నది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర, 1 పచ్చిమిర్చి బాగా చిన్నగా కట్ చేసిన ముక్కలు, అలాగే 1 టమోటా బాగా చిన్నగా కట్ చేసిన ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా బాగా కలిపేసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ ఈ రెసిపీ కోసం ఖచ్చితంగా ఈ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలని ఏమీ లేదండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్నా లేదంటే కార్న్స్ ఉన్నా అలా ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎన్ని ఎక్కువగా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటే ఈ రెసిపీ అనేది అంత హెల్తీగా తయారవుతుంది అనమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మీరు ఒకవేళ వంట సోడాని వేసుకోవడం ఇష్టం లేకపోతే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే పెరుగు అనేది కొద్దిగా పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని దోశలాగా వేసేసుకోవాలి. దానికోసం ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఫ్రై ప్యాన్ అయితేనే మనకి ఇది చక్కగా వస్తుంది అనమాట. దీని మీద 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని బ్రష్తో ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ అనేది మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి. కొద్దిగా లైట్గా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా కొద్దిగా మందంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ ప్యాన్ సైజుని బట్టి 2 లేదా 3 గరిటెల పిండిని వేసుకొని దీన్ని మరీ మందంగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా మీడియం మందంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే పైన పచ్చిదనం అంతా పోయి ఉంటుంది. నేను ఇక్కడ 3 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పైన పచ్చిదనం పోయి చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఈ ఆయిల్ని బ్రష్తో చక్కగా అంతా అప్లై చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మరొక వైపు కూడా తిప్పుకొని మరలా మూత పెట్టేసి మరొక 3 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకున్నారంటే మనకి లోపల నుంచి కూడా కూరగాయ ముక్కలు అనేవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఒకవేళ మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడికించుకున్నారంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అంత బాగోదన్నమాట. అందుకని దీన్ని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే మనకి మంచి కలర్ వచ్చి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా,
కేవలం 1 కప్పు బియ్యంతోనే మనం ఎంత హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులభం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.